API set examination is going to be conducted on May 7th. సో ఈ రోజే API set హాల్ టికెట్స్ రిలీజ్ చేశారు. సో మీరు హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పడానికే ఈ వీడియో. సో జనరల్గా మీరు గూగుల్కి గూగుల్లో API set హాల్ టికెట్ డౌన్లోడ్ 2025 అని క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది, APS CHE ఆంధ్రప్రదేశ్ అని. ఇది మీరు క్లిక్ చేస్తే యూ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు దిస్ పోర్టల్. సో ఇది అఫీషియల్ పోర్టల్ అనమాట. సో sets.apsche.ap.gov. సో ఈ అఫీషియల్ పోర్టల్ లింక్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. యూ కెన్ ఆల్సో క్లిక్ ఆన్ దట్ అండ్ గో టు ద లింక్ డైరెక్ట్లీ. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ హాల్ టికెట్ అని క్లిక్ చేయాలి. సో డౌన్లోడ్ హాల్ టికెట్ అని క్లిక్ చేసిన తర్వాత యూ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు దిస్ పేజ్. సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 డీటెయిల్స్ అడుగుతుంది. సో ఈ 3 డీటెయిల్స్ మీకు ఎక్కడ ఉంటాయంటే ఎగ్జామ్ అప్లై చేసినప్పుడు మనకి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో ఆ అప్లికేషన్ ఫామ్లో మీకు రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 డీటెయిల్స్ ఉంటాయి. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ నంబర్. సో ఈ బాక్స్లో టాప్ బాక్స్లో ఉన్నదే రిజిస్ట్రేషన్ నంబర్. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏది ఉంటే అది ఎంటర్ చేయండి. సో ఇక్కడ 7718 అని ఉంది. సో లెట్ మీ ఎంటర్ దట్ 5510 302 7718. సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఈజ్ ఓవర్. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అన్నాడు. సో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అంటే సో మీరు లాస్ట్ ఎగ్జామినేషన్ అంటే డిగ్రీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఇది మీకు ABC దగ్గర ఉంటుంది, ఇయర్ ఆఫ్ పాస్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అని. సో ఈ నెంబర్ మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ నెంబర్ వచ్చేసి ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నా. సో అండ్ ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్. సో మీరు ఎగ్జామినేషన్ అప్లై చేసేటప్పుడు మీరు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో సో ఆ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇది సెకండ్లో D, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ SSC ఈక్వాలెంట్ అని ఉంది. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో యూ కెన్ సెలెక్ట్ ద ఇయర్ అండ్ యూ కెన్ సెలెక్ట్ ది మంత్ అండ్ యూ కెన్ సెలెక్ట్ ద డే. సో వన్స్ యూ సెలెక్ట్ ఇట్, ఆల్ ద 3 డీటెయిల్స్ ఆర్ డన్. క్లిక్ ఆన్ డౌన్లోడ్ హాల్ టికెట్. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ హాల్ టికెట్ అన్నప్పుడే సో మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ మీకు టెస్ట్ సెంటరు, ఎగ్జామినేషన్ డేట్ అండ్ టైం. సో ఎగ్జామినేషన్ డేట్ ఒకటే, కాకపోతే టైమింగ్ 2 స్లాట్స్లో ఉంటుంది. షిఫ్ట్ 1 అయితే మార్నింగ్ ఉంటుంది, షిఫ్ట్ 2 అయితే ఆఫ్టర్నూన్ ఉంటుంది. సో మార్నింగ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 9 o'clock to 11:30. సో మీ టెస్ట్ సెంటర్ ఏది ప్రిఫరబుల్ పెట్టుకుంటే అదే వస్తుంది. సో అండ్ ఎట్ ది సేమ్ టైం మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఈ ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాలి అలాంగ్ విత్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అని అన్నాడు. సో ఇది మీరు ఇక్కడ చేయొద్దు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ ప్రజెన్స్లో చేయాలి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ హాల్ టికెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ క్యారీ హాల్ టికెట్, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. లేదు మీకు ఇంకా డౌట్ ఉంది అంటే యూ కెన్ టేక్ అడ్మిట్ కార్డ్. సో అడ్మిట్ కార్డ్ కూడా తీసుకొని వెళ్ళండి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డౌన్లోడింగ్ యువర్ API set హాల్ టికెట్.